గాయత్రి, నువ్వు చనిపోయావా? ఇన్నాళ్ళు నువ్వు కనపడపోయేసరికి ఎవరినో ప్రేమించి వెళ్ళిపోయి సంతోషంగా ఉన్నావు అనుకో. అసలు నువ్వు ఎలా చనిపోయావు? నన్ను క్షమించు బావా. నేను అనుకోకుండా నువ్వు ప్రేమించిన అమ్మాయి ఇంట్లోకే పనికి పోయా. నిన్ను అవమానించిందన్న కోపంతో దాన్ని చంపాలనుకున్నా. కానీ ఒకరోజు తను ప్రేమించిన వాడితోనే ఇంట్లో ఉంది. దానికి ఏదో అర్జెంటుగా ఫోన్ వచ్చి వెళ్ళిపోయింది. వాడు తాగిన మత్తులో నన్ను పాడు చేసి చంపేశాడు బావా. అది తెలిసి నీ లవర్ ఆత్మహత్య చేసుకుంది. అప్పుడే నేను దాని శరీరంలోకి ఆవహించాను. నీ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను బావా. చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు చాలా ఇష్టం బావా. ఏంటి? నేనంటే నీకు ఇష్టమా? మరి నాకెప్పుడు చెప్పలేదే? నీకు ఆ రోజు చెప్పాలనే వచ్చాను బావా. కానీ నీ మనసులో వేరే అమ్మాయి ఉందని తెలిసి నాకు ఆ రోజే చచ్చిపోవాలనిపించింది. కానీ నీకు జరిగిన అవమానం చూసి దాన్ని అంతం చేయాలనుకున్నా. అందుకేనేమో నా జీవితం ఇలా పాడైపోయింది. నీ ప్రేమ నాకు అర్థమైంది గాయత్రి, కానీ నువ్వు చేసేది చాలా పెద్దది. ఇంకొకరి శరీరంలో ఉంటూ నువ్వు ఇలా చేయడం మంచిది కాదు. నేనేం చేసినా నీకోసమే కదా బావా. నా కోసమే చేసావు, కానీ ఇలాంటి ప్రేమ నాకు వద్దు గాయత్రి. వెళ్ళిపో. నన్ను వెళ్ళిపో అనడానికి నీకు సిగ్గులేదరా? నా జీవితాన్ని నాశనం చేసిన నేను ఎలా వదులుతా? వాడి రక్తం కళ్ళ చూసేదాకా నేను వెళ్ళే ప్రసక్తే లేదు. మర్యాదగా చెప్తే నువ్వు వదులు బావా, లేకుంటే నిన్ను చంపేస్తా.